శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. అక్టోబర్ 9 నుంచి అక్టోబర్ 15 వరకు మేషాది ద్వాదశ రాశులకి వారఫలాలు ఏ విధంగా ఉంటాయో, వారం మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, ఏ ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఎటువంటి మంత్రజపం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ వారం రవి 6వ ఇంట్లో సంచారం చేస్తూ విశేషంగా యోగిస్తున్నాడు. కాబట్టి మేషరాశి వాళ్ళకి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకుంటారు. అప్పుల బాధలుంటే ఆ అప్పుల బాధల నుంచి సులభంగా బయటపడతారు. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలన్నీ యోగిస్తాయి. శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవటానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా యోగిస్తాయి. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం అధికారులను కలుసుకొని ముఖ్యమైన చర్చలు చేస్తారు. రాజకీయ పరంగా ఎదగటానికి చేసే ప్రయత్నాలు కూడా విశేషంగా యోగిస్తాయి. వ్యవసాయదారులు వ్యవసాయ రంగంలో కొత్త నిర్ణయాలు తీసుకోవటానికి కూడా రవి బలం అద్భుతంగా యోగిస్తోంది. అలాగే బుధుడు ఈ వారం మొత్తం కూడా 6వ ఇంట సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల వారికి కలిసొచ్చే కాలంగా చెప్పుకోవాలి. విద్యార్థులు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు ఈ వారం చక్కటి సత్ఫలితాలను కలిగింపజేస్తాయి. ఉద్యోగం లేని వాళ్ళు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి. వ్యాపార పరంగా ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా కూడా ఆ ఒడిదుడుకులన్నీ అధిగమిస్తారు. వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం 6వ ఇంట సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. శుక్రుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. అలాగే ఆడవాళ్ళకు ప్రత్యేకంగా గైనిక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఈ వారంలో ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఆ విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. అలాగే కళారంగంలో కొత్త అవకాశాల కోసం చేసే ప్రయత్నాల్లో కూడా కొన్ని అవాంతరాలు ఎదురవుతూ ఉంటాయి. వేచి చూసి ఉండే ధోరణిని అలవాటు చేసుకోవాలి. అలాగే ఈ వారం మొత్తం కూడా కుజుడు 2వ ఇంట సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కుజుడు 2వ ఇంట వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. లేకపోతే కోపం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఇళ్ళు కొనాలన్నా, భూములు కొనాలన్నా, ప్రాపర్టీస్ అమ్మాలన్నా వాటిని తాత్కాలికంగా వాయిదా వేసుకోవటం మంచిది. రియల్ ఎస్టేట్ డీలింగ్స్లో కూడా 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అలాగే సోదరులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించేటప్పుడు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవటం ఎంతైనా అవసరం. అలాగే ప్రధానంగా మేషరాశి వాళ్ళకున్న సమస్య ఏంటంటే కంటక శని దోషం. ఈ కంటక శని దోషం వల్ల వృత్తిపరంగా అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి. అలాగే రాహుకేతువుల బలం కూడా మేషరాశికి తక్కువగా ఉంది. మేషరాశి వాళ్ళకి జన్మంలో రాహువు, సప్తమంలో కేతువు సంచారం వల్ల అనారోగ్య భావనలు కలగటం, లేదా జీవిత భాగస్వామితో ఇబ్బందులు రావటం, ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే గురుబలం కూడా తక్కువ ఉంది కాబట్టి డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటాయి. శుభానికి ఖర్చు అయినప్పటికీ కూడా డబ్బులు ఎక్కువ ఖర్చు అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మేషరాశి వాళ్ళు ప్రధానంగా కంటక శని దోష తీవ్రతను తగ్గింపజేసుకొని కెరీర్ పరంగా సక్సెస్ అవ్వాలంటే ప్రతిరోజు కూడా ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. దీంతో పాటుగా ఓం హం హనుమతే నమః అనే మంత్రాన్ని కూడా 21 సార్లు చదువుకోవాలి. ఇలా చేస్తే శని భగవానుడు, ఆయనకు అధిష్టాన దేవుడైన ఆంజనేయ స్వామి ఇద్దరి అనుగ్రహం వల్ల ఈ వారం మొత్తం కంటక శని దోషం నుంచి బయటపడి కెరీర్ పరంగా పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే రాహుకేతువులు కూడా యోగించట్లేదు కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయటం మంచిది. సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళలేని పక్షంలో జంటనాగుల విగ్రహాల దగ్గరికి వెళ్ళి వాటికి పాలు పోసి ఆ విగ్రహాల తోకల దగ్గర బెల్లం ముక్క నైవేద్యం పెట్టడం కూడా రాహుకేతు దోష తీవ్రతను తగ్గింపజేయటానికి విశేషంగా సహకరిస్తుంది. అలాగే గురుబలం తక్కువ ఉంది కాబట్టి రోజు చిటికెడు పసుపు నీళ్ళలో వేసుకుని 5 నిమిషాల తర్వాత ఆ నీళ్ళతో స్నానం చేయాలి. ఇలా చేస్తే గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే ప్రధానంగా మేషరాశి వాళ్ళకి శుక్రుడి బలం తక్కువ ఉంది కాబట్టి నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు తినిపించాలి. కుజుడి బలం తక్కువ ఉంది కాబట్టి నానబెట్టిన కందులు గోమాతకు తినిపించాలి. అలాగే బ్రాహ్మణుడికి శుక్రుడి బలం పెరగటం కోసం బొబ్బర్లు దానం, కుజుడి బలం పెరగటం కోసం కందులు దానం ఇచ్చుకోవటం మంచిది. అలాగే ప్రధానంగా స్తోత్రాల పరంగా పరిశీలించినట్లయితే దశరథ శని స్తోత్రాన్ని చదివినా విన్నా ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. దాంతోపాటు సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదువుకోవటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి
ఈ వారం వారఫలాలు పరిశీలించినట్లయితే రవి పంచమంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ఉద్యోగపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారులతో మాట్లాడేటప్పుడు కానీ, సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు కానీ జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయాలి. అలాగే రాజకీయాల్లో ఉన్నవాళ్ళు కొత్త పదవుల కోసం చేసే ప్రయత్నాల్లో కూడా ఆటంకాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు, పిత్రార్జిత ఆస్తిపాస్తులు మీరు స్వాధీనం చేసుకోవటానికి చేసే ప్రయత్నాల్లో కూడా కొన్ని వ్యతిరేక ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. వేచి చూసి ఉండే ధోరణిని అలవాటు చేసుకోవాలి. అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ వారం మొత్తం కూడా బుధుడు 5వ ఇంట సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి వృషభ రాశి విద్యార్థులకి ఈ వారం పరీక్షా కాలంగా చెప్పుకోవాలి. అంటే కష్టపడి చదివితేనే విద్యారంగంలో ఉన్నత స్థాయిని పొందుతారు. అలాగే వృషభ రాశి ఉద్యోగులు కూడా బాగా కష్టపడితేనే ఉద్యోగపరంగా రాణిస్తారు. ఉద్యోగం లేని వాళ్ళు కూడా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఏవో ఒక అవాంతరాలు ఎదురవుతూ ఉంటాయి. వ్యాపార పరంగా కూడా ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. బుధుడి బలం తక్కువ ఉంది కాబట్టి వ్యాపారంలో పోటీ పెరగటం, వ్యాపారానికి దిష్టి తగలటం ఇలాంటివి జరిగే సూచనలు ఉన్నాయి. మీ తెలివితేటలతో ఆ సమస్యలను అధిగమించే ప్రయత్నం చేయటం ఎంతైనా అవసరం. అలాగే వృషభ రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం శుక్రుడు పంచమంలో సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు. శుక్రుడు పంచమంలో యోగిస్తున్నాడు కాబట్టి మీ పిల్లల్లో ఆడపిల్లలు ఉన్నట్లయితే ఆడపిల్లల వల్ల మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. స్త్రీ సంతానం వల్ల మీ కీర్తి పెరిగే సూచనలు ఎక్కువ ఉన్నాయి. అలాగే కళారంగంలో కొత్త అవకాశాల కోసం చేసే ప్రయత్నాలన్నీ విశేషంగా యోగిస్తాయి. సినిమా టీవీ రంగాల్లో ఉన్న వాళ్ళకి, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త అవకాశాల కోసం చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. అలాగే భార్యాభర్తల మధ్య విభేద అభిప్రాయాలన్నీ సమసిపోతాయి. దాంపత్య జీవితం బాగుంటుంది. బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లు, టెక్స్టైలు, లేడీస్ ఎంపోరియము, బొటిక్ ఇలాంటి బిజినెస్లు చేసే వాళ్ళకి విపరీతంగా ధనలాభం కలిగే అవకాశాలు ఈ వారం ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే కుజుడు జన్మంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. లేకపోతే కోపం వల్ల చాలా పెద్ద సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే సోదరులతో మాట్లాడేటప్పుడు కూడా కోపం తగ్గించుకొని జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. భూములకు, గృహాలకు సంబంధించినటువంటి లావాదేవీలు నిర్వహించేటప్పుడు కూడా జాగ్రత్తగా, అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన భూ సంబంధ, గృహ సంబంధ లావాదేవీలన్నీ తాత్కాలికంగా వాయిదా వేసుకోవటం మంచిది. అలాగే వృషభ రాశికి గురుబలం చాలా అద్భుతంగా ఉంది కాబట్టి కష్టపడితే ఖచ్చితంగా ఉద్యోగం లేని వృషభ రాశి వాళ్ళకి ఈ వారం ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే వృషభ రాశి వాళ్ళకి రాహుబలం కూడా బాగుంది. రాహుబలం బాగుంది కాబట్టి ఫారిన్ ఛాన్సెస్ బాగుంటాయి. ఫారిన్లో వెళ్ళి చదువుకోవటానికి వీసా కోసం ట్రై చేస్తే ఆ వీసా ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే ఆ కార్యక్రమాల్లో కూడా విజయాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే వృషభ రాశి వాళ్ళకి శని భగవానుడు కూడా చాలా వరకు అనుకూల ఫలితాలనే ఇస్తున్నాడు. పెద్దగా వ్యతిరేక ఫలితాలు ఇవ్వట్లేదు. కాబట్టి కష్టపడి పనిచేస్తే అంతిమంగా విజయం వరిస్తుందని చెప్పాలి. అలాగే వృషభ రాశి వాళ్ళకి రవి బలం తక్కువగా ఉంది కాబట్టి నానబెట్టినటువంటి గోధుమల ఆవుకు ఆహారంగా తినిపించాలి. బుధుడి బలం తక్కువగా ఉంది కాబట్టి నానబెట్టిన పెసల ఆహారంగా తినిపించాలి. అలాగే కుజుడి బలం కూడా తక్కువ ఉంది కాబట్టి గోవుకు నానబెట్టిన కందుల ఆహారంగా తినిపించాలి. అలాగే బ్రాహ్మణోత్తముడికి రవి బలం పెరగటం కోసం గోధుమల దానం, బుధుడి బలం పెరగటం కోసం పెసలు దానం, కుజుడి బలం పెరగటం కోసం కందులు దానం ఇవ్వాలి. ఇలా దానాలు ఇచ్చుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే రవి బుధులను ఏకకాలంలో ప్రసన్నం చేసుకోవాలంటే ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రాన్ని రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. కుజుడి బలాన్ని పెంపొందింపజేసుకోవటం కోసం ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. ఈ వారం సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయటం మంచిది. అలాగే ఈ వారం విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం, రాముడు, కృష్ణుడు, లక్ష్మీ నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేస్తే కూడా వృషభ రాశి వాళ్ళు వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను పొందవచ్చు. వారం మొత్తం యోగదాయకమైన ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం రవి 4వ ఇంట సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. చతుర్థ రవి దోషం ఉంది కాబట్టి ప్రాపర్టీస్ కొనటం, అమ్మటం ఇలాంటి వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆఫీసులో బాస్తో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. సహోద్యోగులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యవసాయ రంగంలో కూడా కొన్ని ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. తండ్రితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే తండ్రితో గొడవలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా హృదయ సంబంధ, నేత్ర సంబంధ అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యపరంగా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవటం అవసరం.
అలాగే బుధుడు ఈ వారం మొత్తం 4వ ఇంట సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు. కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల వారికి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. విద్యార్థులు కష్టపడితే విద్యారంగంలో మంచి ఉన్నత స్థాయి ఫలితాలను పొందుతారు. ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగపరంగా చేసే ప్రయత్నాలు యోగిస్తాయి. ఉద్యోగంలో కూడా మీకు పేరు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కొత్తగా వ్యాపారాలు మిథున రాశి వాళ్ళు ఈ వారం ప్రారంభించడానికి అనుకూలమైన ఫలితాలే కనిపిస్తున్నాయి. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. వ్యాపారంలో పోటీని తట్టుకుంటారు. వ్యాపారం అభివృద్ధి చేయడానికి చేసే ప్రయత్నాలన్నీ విశేషంగా యోగిస్తాయని చెప్పుకోవచ్చు. అలాగే ఈ వారం శుక్రుడు 4వ ఇంట సంచారం చేస్తూ మిథున రాశికి అద్భుతంగా యోగిస్తున్నాడు. శుక్రుడి బలం బాగుంది కాబట్టి బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లు బాగా కలిసి వస్తాయి. సినిమా, టీవీ రంగాల్లో కొత్త అవకాశాల కోసం చేసే ప్రయత్నాలన్నీ చక్కగా యోగిస్తాయి. సంగీత, నాట్య రంగాలలో, లలిత కళల్లో రాణించడానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కటి అనుకూల ఫలితాలనే కలిగింపజేస్తాయి. స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. అదేవిధంగా మిథున రాశి వాళ్ళకి ఈ వారంలో కుజుడు 12వ ఇంట సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కుజుడు 12లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి శత్రు బాధలు పెరిగేటటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీ అంతఃశత్రువులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే వృధా ఖర్చులు పెరిగేటటువంటి సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి 1కి 10 సార్లు ఆలోచించి ధనాన్ని ఖర్చు పెట్టడం ఎంతైనా అవసరం. అదేవిధంగా మిథున రాశి వాళ్ళకున్న ప్రధానమైన దోషం అష్టమ శని సంచారం. మిథున రాశికి అష్టమ శని సంచారం నడుస్తోంది కాబట్టి శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. నిరాశ, నిస్పృహలు చోటు చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి అష్టమ శని దోష తీవ్రతని తగ్గింపజేసుకోవటానికి గోమాతకి తెల్ల నువ్వులు, బెల్లం ఆహారంగా తినిపించాలి. అలాగే రావి చెట్టు దగ్గరకు వెళ్ళి వీలైనప్పుడల్లా ఈ వారం రావి చెట్టు దగ్గర నల్ల నువ్వులు కలిపిన నీళ్లు పోసి 8 ప్రదక్షిణాలు చేయాలి. అలాగే నల్ల కుక్కకి ఏదైనా ఆహారం వేస్తే కూడా ఈ అష్టమ శని దోషం తగ్గుతుంది. నవగ్రహ టెంపుల్లో శని విగ్రహానికి నువ్వుల నూనె పోయటం లేదా శని విగ్రహం దగ్గర గుప్పెడు నల్ల నువ్వులు ఉంచి నమస్కారం చేసుకోవటం ద్వారా అష్టమ శని దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే మిథున రాశికి గురుబలం కూడా తక్కువ ఉంది కాబట్టి ఈ వారంలో ప్రతిరోజు కూడా గురువు దిక్కైనటువంటి ఈశాన్య దిక్కులో ప్రమిద ఉంచి ఆ ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ప్రతిరోజు ఈశాన్యంలో దీపం పెడితే మిథున రాశి వాళ్ళకి గురుబలం పెరుగుతుంది. దానివల్ల ధనలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. ప్రధానంగా అష్టమ శని దోషం ఉంది కాబట్టి ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామికి సంబంధించిన శ్రీ రామదూతాయ హనుమతే నమః అనే మంత్రాన్ని స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. అలాగే స్తోత్రాల పరంగా హనుమల్ లాంగోల స్తోత్రం చదువుకున్న లేదా హనుమద్ ద్వాదశనామ స్తోత్రం చదువుకున్న మిథున రాశి వాళ్ళకి వారం మొత్తం ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే రవి ప్రీతి కోసం గోధుమలు దానం, కుజుడి ప్రీతి కోసం కందులు దానం ఇచ్చుకోవటం మంచిది. సకల దేవతా స్వరూపమైన గోమాతకి నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన కందులు ఆహారంగా తినిపించడం ద్వారా కూడా వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని ఈ వారం మొత్తం కూడా అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం వారఫలాన్ని పరిశీలిస్తే రవి 3వ ఇంట సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు. కాబట్టి ఉద్యోగపరంగా ప్రమోషన్లు పొందడానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. రాజకీయ పరంగా కొత్త పదవులు పొందటానికి చేసే ప్రయత్నాలు కూడా విశేషంగా యోగిస్తాయి. అలాగే పిత్రార్జిత ఆస్తిపాస్తులు మీరు పొందటానికి చేసే ప్రయత్నాలు అద్భుతంగా యోగిస్తాయని చెప్పుకోవాలి. అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకుంటారు. అలాగే ఈ వారం కర్కాటక రాశి వాళ్ళకి బుధుడి బలం అనేది చాలా తక్కువగా ఉంది. బుధుడు 3వ ఇంట సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల వారికి పరీక్షాకాలంగా చెప్పుకోవాలి. విద్యార్థులు కష్టపడి చదివితేనే విద్యారంగంలో మంచి ఫలితాలు పొందుతారు. అలాగే ఉద్యోగస్తులకు కూడా శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఫలితం తక్కువగా ఉంటుంది. ఆ శ్రమను అధిగమించే ప్రయత్నం చేసుకుంటూ ధైర్యంగా ముందడుగు వేయాలి. వ్యాపారంలో కూడా పోటీ పెరుగుతుంది, వ్యాపారానికి దిష్టి పెరుగుతుంది. వ్యాపార పరంగా కూడా కొన్ని అవరోధాలు ఎదురైనప్పటికీ మీ వాక్చాతుర్యంతో వాటిని అధిగమిస్తారని చెప్పుకోవాలి. అలాగే శుక్రుడి బలం తక్కువగా ఉంది. శుక్రుడు 3వ ఇంట సంచారం చేస్తూ కర్కాటక రాశికి వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. శుక్రుడి బలం తక్కువ ఉంది కాబట్టి మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో గొడవలయ్యే అవకాశం ఉంది. కాబట్టి సిస్టర్స్తో మాట్లాడేటప్పుడు, సిస్టర్స్తో వ్యవహరించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సినిమా, టీవీ రంగాల్లో ఆఫర్స్ కోసం ట్రై చేసినా కూడా అవి డిలే అవుతూ ఉంటాయి. మీడియా ఫీల్డ్లో కూడా కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కళారంగం అంటే సంగీతము, నాట్యము, లలిత కళలు
ఈ కళారంగంలో కూడా కొత్త అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు ఆలస్యమవుతూ ఉంటాయని చెప్పుకోవాలి. భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడుకోవాలి. లేకపోతే చిన్న చిన్న తగాదాలు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే కుజుడు ఈ వారం మొత్తం కూడా 11వ ఇంట సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు. కుజుడి బలం చాలా బాగుంది కాబట్టి ప్రాపర్టీస్ కొనటానికి అమ్మటానికి ఈ వారం బలం ఎక్కువ ఉంది. ప్రాపర్టీ కొన్నా అమ్మినా చాలా అద్భుతంగా మీకు కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్ డీలింగ్స్ ఓకే చేయడానికి కూడా ఈ వారం కర్కాటక రాశి వాళ్ళకి బలం బాగుంది. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా ఈ వారం విశేషంగా యోగిస్తాయని చెప్పుకోవాలి. ప్రధానంగా కర్కాటక రాశి వాళ్ళకున్న దోషం ఏంటంటే సప్తమ శని దోషం ఉంది. ఈ సప్తమ శని దోషం వల్ల తీవ్రంగా వైవాహిక జీవితంలో ఇబ్బందులు వచ్చే సూచనలు ఉన్నాయి. పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళకి పార్ట్నర్షిప్ వల్ల కూడా నష్టాలు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ సప్తమ శని దోషం ప్రధానంగా ఉంది కాబట్టి ఆ దోషం పోవటానికి దశరథ శని స్తోత్రం చదువుకోవటం లేదా వింటం చేస్తే మంచిది. రోజు స్నానం చేశాక ఓం శం శనయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవటం ద్వారా సప్తమ శని దోషం నుంచి బయటపడవచ్చు. అలాగే దగ్గరలో జమ్మి చెట్టు ఉన్నట్లయితే జమ్మి చెట్టు దగ్గర నల్లగాజులు ఉంచి 8 ప్రదక్షిణలు చేసి రండి. ఇలా చేస్తూ ఉంటే దానివల్ల కూడా సప్తమ శని దోషం నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి రాహుబలం చాలా అద్భుతంగా ఉంది కాబట్టి విదేశీ యానానికై చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గురుబలం బాగుంది కాబట్టి డబ్బులు సంపాదించుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా అన్ని రకాలుగా కలిసి వస్తాయని చెప్పుకోవాలి. అదేవిధంగా కర్కాటక రాశి వాళ్ళకి బుధుడి బలం తక్కువ ఉంది కాబట్టి గోమాతకు నానబెట్టిన పెసలు తినిపించాలి. శుక్రుడి బలం తక్కువ ఉంది కాబట్టి నానబెట్టిన బొబ్బర్లు ఆహారంగా తినిపించాలి. అలాగే బ్రాహ్మణుడికి పెసలు దానం ఇచ్చుకోవటం, బొబ్బర్లు దానం ఇచ్చుకోవటం ద్వారా కూడా గ్రహాల బలాన్ని పెంపొందింపజేసుకుని వారం మొత్తం ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే రవి 2వ ఇంట సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. 2వ ఇల్లు అంటే వాక్స్థానం, కుటుంబ స్థానం, ధనస్థానం. కాబట్టి ధనపరంగా కొద్దిగా ఇబ్బందులు వస్తాయి. అలాగే మాట వల్ల శత్రువులు పెరుగుతారు. కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. రవి ప్రధానంగా ఉద్యోగకారకుడు కాబట్టి ఉద్యోగంలో పనిచేసే చోట అధికారులతో కానీ సహచరులతో కానీ జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే వాళ్ళతో గొడవలు అయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే తండ్రితో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. తండ్రి తరపు ఆస్తుల గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయండి. వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా కొద్దిపాటి వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి. రాజకీయాల్లో ఎదగటానికి చేసే ప్రయత్నాల్లో అవరోధాలు ఈ వారం ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఈ వారం మొత్తం బుధుడు 2వ ఇంట సంచారం చేస్తూ విశేషంగా యోగిస్తున్నాడు. బుధుడు 2వ ఇంట యోగిస్తున్నాడు కాబట్టి విద్యార్థులకు అనుకూలమైన కాలంగా చెప్పుకోవాలి. పెద్దగా శ్రమ పడకుండానే విద్యారంగంలో మంచి ఉన్నత స్థాయిని పొందటానికి చేసే ప్రయత్నాలన్నీ యోగిస్తాయి. అలాగే సింహరాశికి ఉద్యోగపరంగా మాత్రం కలిసి వస్తుంది. అంటే ఉద్యోగంలో అధికారులతో సమస్యలు ఉన్నప్పటికీ, పనిచేసే వాళ్ళతో సమస్యలు ఉన్నప్పటికీ ఉద్యోగం లేని వాళ్ళకు మాత్రం ఉద్యోగం వచ్చే సూచనలు ఉన్నాయి. ఎందుకంటే బుధుడి బలం చాలా బాగుంది. సింహరాశి వాళ్ళకి ఈ వారం ఉద్యోగం వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగంలో మార్పు కోసం చేసే ప్రయత్నాలు కూడా చక్కగా యోగిస్తాయి. అదేవిధంగా వ్యాపార పరంగా తీసుకుంటే వ్యాపార పరంగా కూడా అనుకూల ఫలితాలే ఉన్నాయి. సింహరాశి వాళ్ళు కొత్తగా వ్యాపారాలు ప్రారంభిస్తే ఆ వ్యాపారాలన్నీ విజయవంతం అవుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు విజయవంతం అవుతాయి. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుందని చెప్పుకోవాలి. అయితే సింహరాశికి శుక్రుడి బలం కూడా చాలా అద్భుతంగా ఉంది. శుక్రుడు ద్వితీయంలో యోగిస్తున్నాడు కాబట్టి మాటల చాకచక్యంతో ఎదుటి వాళ్ళని సులభంగా ఆకట్టుకుంటారు. మీ మాటలు తియ్యటి మాటల్లాగా ఎదుటి వాళ్ళకి అనిపిస్తూ ఉంటాయి. కాబట్టి జనాకర్షణ పెరుగుతుంది, ప్రజాకర్షణ పెరుగుతుంది. స్త్రీలను ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటారు. సింహరాశి వాళ్ళు పురుషులు ఈ వారం స్త్రీలను ఆకర్షించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సింహరాశి స్త్రీ పురుషులు ఎవరైనా సరే వాళ్ళ వాక్చాతుర్యంతో తెలివితేటలతో ఈ వారం ఎదుటి వాళ్ళని ఆకట్టుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాక్చాతుర్యంతో ధనాన్ని బాగా సంపాదించడానికి చేసే ప్రయత్నాలు కూడా సింహరాశి వాళ్ళకి ఈ వారం బాగా యోగిస్తాయి. అలాగే సింహరాశి వాళ్ళ కుజుడు 10వ ఇంట సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగం కోసం ట్రై చేసే వాళ్ళకి మాత్రం సింహరాశి వాళ్ళకి ఈ వారం చుక్కెదురు వస్తుంది, అంటే అవరోధం వస్తుందని చెప్పుకోవాలి. ఆ విషయంలో మాత్రం మనోధైర్యంతో ముందడుగు వేయాలి. అలాగే దశమంలో కుజుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ప్రాపర్టీస్ పరంగా కానీ ల్యాండ్స్ పరంగా కానీ ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకూడదు. అవన్నీ తాత్కాలికంగా వాయిదా వేసుకోవటం మంచిది. రియల్ ఎస్టేట్ డీలింగ్స్ కూడా 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే రియల్ ఎస్టేట్ డీలింగ్స్లో కూడా ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
అలాగే సోదర సోదరీమణులతో జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే వాళ్ళతో విభేదాలు పొడసూపే అవకాశాలు కూడా ఈ వారం సింహరాశికి ఎక్కువగా కనిపిస్తున్నాయి. సింహరాశికి ప్రధానంగా గురుబలం లేదు, అష్టమ గురుదోషం ఎక్కువగా ఉంది. ఈ అష్టమ గురుదోషం ఉంటే మనీ పరంగా కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ, కెరీర్ పరంగా కానీ అన్ని రకాలుగా అవరోధాలు ఉంటాయి. ఈ అష్టమ గురుదోషం నుంచి బయటపడాలంటే ప్రతిరోజు స్నానం చేశాక దేవగురువైనటువంటి బృహస్పతికి సంబంధించిన ఓం బృం బృహస్పతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. అలాగే రోజు పసుపు కొద్దిగా నీళ్ళల్లో తడిపి ఆ తడి పసుపుని నుదుటిన బొట్టులాగా ధరించాలి. ఇలా చేస్తే గురుబలం పెరుగుతుంది, వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. అలాగే గురువుకు సంబంధించినటువంటి స్తోత్రాలు ఏవైనా సరే, అంటే దత్తాత్రేయ స్తోత్రం కానీ, రాఘవేంద్ర స్తోత్రం కానీ, దక్షిణామూర్తి స్తోత్రం కానీ, ఇలా గురుస్వరూపాలైనటువంటి దేవతలకు సంబంధించిన స్తోత్రాలు చదువుకుంటే కూడా ఈ వారం సింహరాశి వాళ్ళకి గురుబలం పెరిగి ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అయితే సింహరాశి వాళ్ళకి రాహుబలం చాలా అద్భుతంగా ఉంది. రాహుబలం బాగుంది కాబట్టి విదేశీయానానికై చేసే ప్రయత్నాలు యోగిస్తే, శని యోగిస్తాడు కాబట్టి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లభిస్తుందని చెప్పుకోవాలి. అలాగే సింహరాశి వాళ్ళు ప్రధానంగా నానబెట్టినటువంటి గోధుమల ఆవుకు ఆహారంగా తినిపించాలి. ఇలా చేస్తే రవి బలం పెరుగుతుంది. అలాగే నానబెట్టినటువంటి కందుల ఆవుకు ఆహారంగా తినిపిస్తే కుజుడి బలం పెరుగుతుంది. ఇలా ఆహారం గోవుకి తినిపించడంతో పాటుగా గోధుమలు దానం ఇచ్చుకోవటం, కందులు దానం ఇచ్చుకోవటం ద్వారా వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను పొందవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే రవి జన్మంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. రవి జన్మంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి. ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం ఎంతైనా అవసరం. అలాగే జన్మంలో రవి సంచారం వల్ల ప్రమోషన్లు ఆలస్యం అవుతూ ఉంటాయి. ప్రమోషన్ వ్యవహారాలు తాత్కాలికంగా వాయిదా వేసుకోవటం మంచిది. అలాగే రాజకీయాల్లో ఉన్నవాళ్ళు కూడా ముఖ్యమైన చర్చలు తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలి. పిత్రార్జిత ఆస్తుల కోసం చేసే ప్రయత్నాల్లో కూడా కొద్దిపాటి అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి. అలాగే బుధుడు జన్మంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి జన్మంలో బుధుడి సంచారం వల్ల విద్యాపరంగా విద్యార్థులకు కొన్ని అవరోధాలు వస్తాయి. బాగా కష్టపడి చదివితేనే విద్యారంగంలో ఉన్నత స్థాయిని పొందుతారు. అలాగే ఉద్యోగం లేని కన్యారాశి వాళ్ళు ఉద్యోగం కోసం ఎంత ప్రయత్నించినా ఉద్యోగం ఆలస్యం అవుతూ ఉంటుంది. వ్యాపార పరంగా కూడా కన్యారాశి వాళ్ళకు కొద్దిగా అవరోధాలు ఉన్నాయి. వ్యాపారం పెట్టినప్పటికీ వ్యాపారంలో సరైన రాణింపు గుర్తింపు లేక కొద్దిగా ఆందోళనకు లోనవుతూ ఉంటారు. విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల వాళ్ళకి ఈ వారం ప్రతికూల ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం కన్యారాశికి జన్మంలో సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు. శుక్రుడు యోగిస్తున్నాడు కాబట్టి స్త్రీల వల్ల కన్యారాశి వాళ్ళు అన్ని పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. కన్యారాశి పురుషులు కానీ, కన్యారాశి స్త్రీలు కానీ, స్త్రీల యొక్క పరిపూర్ణమైన సహాయ సహకారాల వల్ల ధనలాభం పొందడానికి, అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లు స్టార్ట్ చేస్తే అవన్నీ విజయవంతం అవుతాయని చెప్పుకోవాలి. అలాగే కళారంగంలో కొత్త అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు కూడా విశేషంగా యోగిస్తాయి. సినిమా టీవీ రంగాల్లో కొత్త ఆఫర్స్ కోసం ట్రై చేసే వాళ్ళకి కొత్త ఆఫర్స్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా కన్యారాశి వాళ్ళకి ప్రధానంగా రాహుకేతువుల దోషం ఉంది. రాహుకేతువులు యోగించట్ల. అష్టమ రాహు ఇబ్బంది పెడుతున్నాడు, ద్వితీయ కేతువు ఇబ్బంది పెడుతున్నాడు. రాహుకేతు దోషాలు ఉన్నాయి కాబట్టి కన్యారాశి వాళ్ళు ఈ రాహుకేతు దోషాల వల్ల త్రుటిలో అదృష్టం తప్పిపోయే సూచనలు ఉన్నాయి కాబట్టి జంటనాగుల విగ్రహాల దగ్గరకు వెళ్ళి ఆ జంటనాగుల విగ్రహాల మీద పాలు పోసి నీళ్లతో కడిగి పసుపు కుంకుమలేసి ఆ విగ్రహాల తోకల దగ్గర జిల్లేడాకుల బెల్లం ముక్క పెట్టి 21 ప్రదక్షిణలు చేయాలి. అలాగే రాహుకేతు దోషాలు పోవటానికి సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవాలి. ప్రతిరోజు సుబ్రహ్మణ్య అష్టకం చదువుకుంటే చాలా మంచిది. అలాగే రాహుకేతు దోషాలు పోవటానికి రోజు స్నానం చేశాక సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని కూడా 21 సార్లు చదువుకోవాలి. అలాగే ఈ వారం రవి బలం తక్కువగా ఉంది కాబట్టి నానబెట్టినటువంటి గోధుమలు, బుధుడి బలం తక్కువగా ఉంది కాబట్టి నానబెట్టిన పెసలు, కుజుడి బలం తక్కువగా ఉంది కాబట్టి నానబెట్టిన కందులు సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఆహారంగా తినిపించాలి. అలాగే రవి బలం పెరగటానికి గోధుమలు దానం, బుధుడి బలం పెరగటానికి పెసలు దానం, కుజుడి బలం పెరగటానికి కందులు దానం ఇచ్చుకోవటం మంచిది. ఇలా చేయటం ద్వారా కన్యారాశి వాళ్ళు వ్యతిరేక ఫలితాలను తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను పొందవచ్చు. వారం మొత్తం ఉత్తమ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి తులారాశి.
తులారాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే రవి 12వ ఇంట సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. రవి 12లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి వృధా ఖర్చులు పెరుగుతాయి, అజ్ఞాత శత్రువులు పెరుగుతారు, పనిచేసే చోట రహస్య శత్రువులు మిమ్మల్ని దెబ్బతీయటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే బుధుడు 12వ ఇంట సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల వారికి ఈ వారం పరీక్షాకాలంగా ఉంటుందని చెప్పుకోవాలి. విద్యార్థులు కష్టపడి పనిచేస్తేనే విద్యారంగంలో అనుకూల ఫలితాలు లభిస్తాయి. అలాగే ఉద్యోగం లేని వాళ్ళకి, తులారాశి వాళ్ళకి ఉద్యోగం ఆలస్యం అవుతూ ఉంటుంది. ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఎంత కష్టపడ్డా సరే ప్రతిఫలం అనేది కొంచెం తక్కువగా లభిస్తూ ఉంటుంది. మనోధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. అలాగే వ్యాపార పరంగా కూడా కొద్దిపాటి అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి. వ్యాపారంలో పోటీ పెరుగుతూ ఉంటుంది. వ్యాపారంలో పెద్దగా లాభం ఈ వారం ఉండదు కాబట్టి మనోధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే తులారాశి వాళ్ళకి శుక్రుడు 12వ ఇంట సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. శుక్రుడు 12వ ఇంట వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి జీవిత భాగస్వామితో కొద్దిపాటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు, వ్యవహరించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కళారంగంలో కూడా కొన్ని వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి. సినిమా, టీవీ రంగాల్లో ఆఫర్స్ కోసం చేసే ప్రయత్నాలు ఆలస్యం అవుతూ ఉంటాయి. సంగీత, నాట్య, లలిత కళల్లో రాణించడానికి చేసే ప్రయత్నాల్లో కూడా చిన్న చిన్న అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి. బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లు చేసినా వాటిల్లో కొద్దిపాటి నష్టాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే తులారాశి వాళ్ళకి ఈ వారం కుజుడు 8వ ఇంట సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అష్టమ కుజ దోషం ఉంది కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు తులారాశి వాళ్ళు జాగ్రత్తగా ప్రయాణాలు చేయాలి. సాధ్యమైనంత వరకు వెల్లుల్లిపై దగ్గర ఉంచుకొని ప్రయాణాలు చేయాలి. ప్రయాణం చేసేటప్పుడు బండి వెనక భాగాన కూర్చోకుండా మీరు సొంతంగా డ్రైవ్ చేసుకోవడానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నించడం మంచిది. అలాగే తులారాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ప్రభావం ఎక్కువగా ఉంది. అర్ధాష్టమ శని ప్రభావం వక్రశని వల్ల ఏర్పడుతుంది. వక్రశని వల్ల అర్ధాష్టమ శని దోషం ఉంది కాబట్టి కొంచెం స్ట్రగుల్ ఎక్కువ, ఫలితం తక్కువ అన్నట్లుగా ఉంటుంది. నిరాశ, నిస్పృహ వస్తూ ఉంటాయి. అవన్నీ తొలగింపజేసుకోవాలంటే దశరథ శని స్తోత్రాన్ని ప్రతిరోజు చదవటం లేదా వినటం చేయాలి. అలా వీలు కాకపోతే ప్రతిరోజు ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవటం మంచిది. అలాగే తులారాశి వాళ్ళ గురుబలం కూడా తక్కువ ఉంది. గురుబలం తక్కువ ఉంది కాబట్టి నానబెట్టినటువంటి శనగలు సకల దేవతా స్వరూపమైన గోమాతకు గురువారం ఆహారంగా తినిపించాలి. ఇలా చేస్తే గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. ఇలా శని బలము, గురుబలము పెంపొందింపజేసుకోవచ్చు. శని బలం పెరగటానికి ప్రతిరోజు ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. గురుబలం పెరగటానికి ఓం బృం బృహస్పతయే నమః అనే మంత్రాన్ని స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. అలాగే తులారాశి వాళ్ళు రవి, బుధుడు, శుక్రుడు, కుజుడు ఈ 4 గ్రహాలు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాయి కాబట్టి ఆ వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడటం కోసం ఓం రామ్ 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 కష్టం స్వాహ అనే మంత్రాన్ని రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోండి. తీవ్రమైన కష్టం వచ్చినప్పుడు మాత్రం ఓం రామ్ 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 కష్టం స్వాహ అనే ఈ మంత్రాన్ని 108 సార్లు చదువుకోండి. అలా చదువుకుంటే తీవ్రమైన కష్టం నుంచి వెంటనే బయటపడటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే రవి ప్రీతి కోసం ఈ వారం గోధుమలు దానం, బుధుడి ప్రీతి కోసం పెసలు దానం, శుక్రుడి ప్రీతి కోసం బొబ్బర్లు దానం, కుజుడి ప్రీతి కోసం కందులు దానం ఇచ్చుకోవాలి. సకల దేవతా స్వరూపమైన గోమాతకు నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు, నానబెట్టిన బొబ్బర్లు, నానబెట్టిన కందులు దానంగా ఇవ్వాలి. అలా చేస్తే వ్యతిరేక ఫలితాలను తొలగింపజేసుకొని ఈ వారం మొత్తం ఉత్తమ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే రవి 11వ ఇంట సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు. రవి బాగా యోగిస్తున్నాడు కాబట్టి ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. రాజకీయ పరంగా అధికార పదవులు పొందడానికి చేసే ప్రయత్నాలు కూడా విశేషంగా యోగిస్తాయి. ఉద్యోగపరంగా మీకు అభివృద్ధి బాగుంటుంది. పనిచేసే చోట కీర్తి ప్రతిష్టలు వస్తాయి. తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు, పిత్రార్జిత ఆస్తులు పొందటానికి మీరు చేసే ప్రయత్నాలన్నీ చక్కగా యోగిస్తాయి. అనారోగ్య సమస్యలన్నీ తొలగింపజేసుకుని ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకుంటారు. అలాగే ఈ వారం మొత్తం బుధుడు 11వ ఇంట సంచారం చేస్తూ విశేషంగా యోగిస్తున్నాడు. బుధుడి బలం బాగుంది కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల వారికి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. విద్యార్థులకి పెద్దగా కష్టపడకుండానే విద్యారంగంలో రాణించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఉద్యోగం లేని వాళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఉద్యోగంలో మార్పు కోసం చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా యోగిస్తాయి.
వ్యాపార పరంగా కూడా వృశ్చిక రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే బుధుడి బలం బాగుంది కాబట్టి కొత్తగా వ్యాపారాలు ప్రారంభించుకోవటానికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. పార్ట్నర్‌షిప్ బిజినెస్‌లు చేసుకోవచ్చు. అలాగే బిజినెస్ 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లటానికి మీరు చేసే అన్ని కొత్త ప్రయత్నాలు కూడా ఈ వారం అనుకూల ఫలితాలని కలిగింపజేస్తాయి. అదేవిధంగా శుక్రుడు ఈ వారం మొత్తం 11వ ఇంట సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు. శుక్రుడి బలం బాగుంది కాబట్టి భార్యాభర్తల మధ్య గొడవలన్నీ సమసిపోతాయి. దంపతుల మధ్య అనుకూలత పెరుగుతుంది. అలాగే వివాహ ప్రయత్నాలు యోగిస్తాయి. అంటే సంబంధం నిశ్చయం చేసుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా యోగిస్తాయని చెప్పుకోవాలి. కళారంగంలో సినిమా రంగం, టీవీ రంగంలో రాణించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొత్త ఆఫర్స్ అన్నీ కూడా మీ తలుపు తడతాయని చెప్పాలి. సంగీత, నాట్య, లలిత కళల్లో మీరు కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లు చేస్తే ఆ బిజినెస్లు కూడా చాలా చక్కగా సక్సెస్ అయ్యే అవకాశం ఈ వారం ఎక్కువగా కనిపిస్తోంది. అయితే కుజుడు మాత్రం ఈ వారంలో 7వ ఇంట సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. సప్తమ కుజ దోషం ఉంది. ఈ సప్తమ కుజ దోషం వల్ల ప్రధానంగా భార్యాభర్తల మధ్య సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి. అయితే శుక్రుడి బలం బాగుంది కాబట్టి సమస్యలు వచ్చినప్పటికీ కూడా అవన్నీ కూడా పరిష్కరించబడతాయని చెప్పుకోవచ్చు. అలాగే వృశ్చిక రాశికి ఈ వారం గురుబలం చాలా బాగుంది. గురుబలం బాగుంది కాబట్టి కెరీర్ పరంగా గ్రోత్ ఉంటుంది. డబ్బులు సంపాదించడానికి మీరు చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా యోగిస్తాయి. అదేవిధంగా వృశ్చిక రాశి వాళ్ళకి శని భగవానుడు కూడా పెద్దగా ఇబ్బంది పెట్టట్లేదు కాబట్టి కష్టానికి తగిన ఫలితం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శని తృతీయంలో బాగా యోగిస్తున్నాడు. శని యోగిస్తున్నాడు కాబట్టి మీరు పడ్డ కష్టానికి తగిన ఫలితం ఖచ్చితంగా ఈ వారం లభిస్తుందని చెప్పుకోవాలి. వృశ్చిక రాశికి రాహుబలం కూడా చాలా బాగుంది కాబట్టి విదేశీయానానికై చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే ఆ కార్యక్రమాలన్నీ విజయవంతంగా పూర్తి చేసుకోవచ్చు. అయితే వృశ్చిక రాశి వాళ్ళకి సప్తమ కుజదోషం ఉంది కాబట్టి ఈ వారంలో కుజుడి బలం పెరగటం కోసం నానబెట్టినటువంటి కందులు గోవుకి వీలైనప్పుడల్లా ఆహారంగా తినిపిస్తూ ఉండాలి. అలాగే బ్రాహ్మణుడికి 1.25 కేజీ కందులు ఎరుపు రంగు వస్త్రంలో కట్టి వీలైనప్పుడు ఈ వారంలో ఒకసారి దానం ఇవ్వాలి. సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం, లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది. స్తోత్రాల పరంగా సుబ్రహ్మణ్య అష్టకం చదువుకున్న, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదువుకున్న ఆ స్తోత్రాలు చక్కటి శుభ ఫలితాలను కలిగింపజేస్తే మంత్రాల పరంగా ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని స్నానం చేశాక ప్రతిరోజు 21 సార్లు, ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని 21 సార్లు జపించుకున్నట్లయితే వారంలో వచ్చే చిన్న చిన్న వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకుని అనుకూల ఫలితాలు పొందవచ్చు. మొత్తం మీద పరిశీలిస్తే వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం బ్రహ్మాండంగా ఉంది. పట్టిందల్లా బంగారంలా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. తదుపరి ధనుస్సు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే రవి 10వ ఇంట సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. రవి అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా యోగిస్తాయి. రాజకీయ పరంగా అధికార పదవులు పొందడానికి చేసే ప్రయత్నాలు కూడా చక్కటి శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. హృదయ సంబంధ, నేత్ర సంబంధ అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగింపజేసుకోవచ్చు. వ్యవసాయ రంగంలో కూడా కొత్త పథకాల ద్వారా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే ఉద్యోగంలో మీకు కొత్త కొత్త పదవులు రావటానికి, మీకు గౌరవం పెరగటానికి, మీరు పడుతున్న కష్టానికి గుర్తింపు లభించటానికి ఈ వారం రవి బలం వల్ల అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే బుధుడు 10వ ఇంట సంచారం చేస్తూ ధనుసు రాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల వారికి పరీక్షాకాలంగా చెప్పుకోవాలి. కాబట్టి ఈ రంగాల్లో ఉన్న వాళ్ళు మాత్రం ఆచితూచి అడుగులు వేయాలి. విద్యార్థులు ఎవరైనా సరే కష్టపడి చదివితేనే విద్యారంగంలో మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. అలాగే ఉద్యోగం లేని వాళ్ళు బాగా కష్టపడితేనే ఉద్యోగం వరిస్తుంది. ఉద్యోగం లభించకపోవటానికి కూడా అవకాశం కనిపిస్తోంది. ఉద్యోగంలో మార్పు కోసం చేసే ప్రయత్నాలు తాత్కాలికంగా వాయిదా వేసుకోవటం మంచిది. అలాగే వ్యాపార పరంగా కూడా ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం బుధుడి బలం తక్కువ ఉంది కాబట్టి వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యాపారంలో కొద్దిపాటి ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. పోటీ పెరుగుతుంది. వ్యాపారంలో జనాకర్షణ తగ్గుతుంది. కాబట్టి మనోధైర్యంతో, కొత్త ఆలోచనలతో, కొత్త పథకాలతో వ్యాపార పరంగా అభివృద్ధిని సాధించడానికి ప్రయత్నించడం ఎంతైనా అవసరం. అలాగే ధనుసు రాశి వాళ్ళకి శుక్రుడి బలం కూడా ఈ వారం తక్కువగా ఉంది. శుక్రుడు 10వ ఇంట సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. శుక్రుడు 10వ ఇంట వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి కళారంగం వాళ్ళకి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి.
సినిమా, టీవీ రంగాలలో రాణించడానికి చేసే ప్రయత్నాల్లో ఆటుపోట్లు ఎదురవుతూ ఉంటాయి. అలాగే మీడియా రంగంలో ఆటుపోట్లు కనిపిస్తాయి. నాటక రంగంలో ఆటుపోట్లు కనిపిస్తాయి. టెక్స్టైల్ బిజినెస్, లేడీస్ ఎంపోరియం చేసే వాళ్ళకు కూడా కొద్దిగా నష్టపోయే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు కూడా సరిగా మాట్లాడకపోతే చిన్న చిన్న గొడవలు అయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కుజుడు ఈ వారం మొత్తం 6వ ఇంట సంచారం చేస్తూ ధనుసు రాశికి అద్భుతంగా యోగిస్తున్నాడు. కుజుడి బలం బాగుంది కాబట్టి ధనుసు రాశి వాళ్ళు ప్రాపర్టీస్ కొనటానికి, అమ్మటానికి ఈ వారం బలం చాలా బాగుంది. కొత్తగా ఏదైనా ప్రాపర్టీ కొనాలన్నా, అమ్మాలన్నా ఈ వారం చక్కగా చేసుకోవచ్చు. రియల్ ఎస్టేట్ డీలింగ్స్ చేసుకోవడానికి కూడా ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం బలం చాలా బాగుంది. రియల్ ఎస్టేట్లో ఇంపార్టెంట్ పెట్టుబడులు పెట్టడం కూడా ఈ వారం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే సోదర సోదరీమణులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించడానికి ఈ వారం అనుకూలం అని చెప్పుకోవాలి. అదేవిధంగా కుజుడి బలం చాలా అద్భుతంగా ఉంది కాబట్టి అప్పులు తీర్చడానికి మీరు చేసే అన్ని ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. అప్పుల బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. అయితే ధనుసు రాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం ఉంది. గురుబలం తక్కువ ఉంది. ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడాలంటే శనివారం నల్ల కుక్కకి ఏదైనా ఆహారం వేయాలి. అలాగే శనివారం పూట రావి చెట్టు దగ్గరికి వెళ్ళి నల్ల నువ్వులు కలిపి నీళ్లు రావి చెట్టు మొదట్లో పోసి 8 ప్రదక్షిణలు చేయాలి. ఏలినాటి శని దోషం పోవాలంటే ప్రతిరోజు శనికి అధిష్టాన దేవుడైన ఆంజనేయ స్వామికి సంబంధించిన ఓం హం హనుమతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. ఇవి చేస్తే ఏలినాటి శని దోషం పోయి చక్కగా వారం మొత్తం ఉత్తమ ఫలితాలు పొందవచ్చు. అలాగే గురుబలం తక్కువగా ఉంది కాబట్టి ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు చిటికెడు పసుపు నీళ్ళల్లో కలుపుకొని 5 నిమిషాల తర్వాత ఆ నీళ్ళతో స్నానం చేయాలి. అలా చేస్తే గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. స్తోత్రాల పరంగా శని దోషం ఉంది కాబట్టి, ఏలినాటి శని దోషం ఉంది కాబట్టి దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని చదవటం లేదా వినటం ద్వారా వారం మొత్తం ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ధనుసు రాశి వాళ్ళకి బుధుడి బలం తక్కువగా ఉంది కాబట్టి నానబెట్టిన పెసలు ఆవుకు ఆహారంగా తినిపించాలి. శుక్రుడి బలం తక్కువ ఉంది కాబట్టి నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు ఆహారంగా తినిపించాలి. అంతేకాకుండా బుధుడి బలం పెరగటం కోసం పెసలు దానం, శుక్రుడి బలం పెరగటం కోసం బొబ్బర్లు దానం ఇవ్వటం ద్వారా వారం మొత్తం ఉత్తమ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే రవి 9వ ఇంట సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. రవి భాగ్యంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి పనిచేసే చోట అధికారులతో సమస్యలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి అధికారులతో మాట్లాడేటప్పుడు, అధికారులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది. అలాగే రాజకీయ పరంగా కూడా కొద్దిపాటి ఒడిదుడుకులు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. హృదయ సంబంధ, నేత్ర సంబంధ అనారోగ్య భావనలు వెంటాడే సూచనలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తండ్రితో మాట్లాడేటప్పుడు, తండ్రితో వ్యవహరించేటప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే మకర రాశి వాళ్ళకి బుధుడు 9వ ఇంట సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. బుధుడు 9వ ఇంట వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి విద్యార్థులకు పరీక్షాకాలంగా చెప్పుకోవాలి. కష్టపడి చదివితేనే విద్యారంగంలో రాణిస్తారు, లేకపోతే విద్యాపరంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఉద్యోగ రంగంలో ఉన్న మకర రాశి వాళ్ళకు కూడా ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయి, మనస్థిమితం తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ మనోధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. అలాగే వ్యాపార పరంగా కూడా మకర రాశి వాళ్ళకి బుధుడి బలం వల్ల వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యాపారంలో కొద్దిగా నష్టాలు చోటు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి వ్యాపారం చేసేటప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా మకర రాశి వాళ్ళు ఈ వారం 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే ఆ నిర్ణయం అనేది వ్యాపార పరంగా నష్టాలను కలిగింపజేసే అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా శుక్రుడి బలం అనేది మాత్రం మకర రాశికి చాలా బాగుంది. శుక్రుడు 9వ ఇంట సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు. శుక్రుడు యోగిస్తున్నాడు కాబట్టి దాంపత్య జీవితం బాగుంటుంది, భార్యాభర్తల మధ్య గొడవలు పెద్దగా ఉండదు. అలాగే శుక్రుడి బలం బాగుంది కాబట్టి కళారంగంలో రాణించడానికి చేసే ప్రయత్నాలు యోగిస్తాయి. సినిమా, టీవీ రంగాల్లో కొత్త ఆఫర్స్ కోసం చేసే ప్రయత్నాలు కూడా చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయని చెప్పుకోవాలి. సంగీత, నాట్య, లలిత కళల్లో కొత్త అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు విశేషంగా యోగిస్తాయి. టెక్స్టైల్ బిజినెస్, లేడీస్ ఎంపోరియం ఇవన్నీ కూడా చక్కటి లాభాలు పొందటానికి ఆస్కారం ఈ వారం ఎక్కువగా ఉంది. అయితే కుజుడు పంచమంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కుజుడు పంచమంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి ప్రధానంగా పురుష సంతానం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. మీ పిల్లల్లో మగపిల్లలు ఎవరైనా ఉంటే ఆ మగపిల్లలు ఇంటి మీదకి ఏదో ఒక సమస్య తెస్తారు. దానివల్ల కొంచెం మనశ్శాంతి కరువు అవుతుంది. కాబట్టి మీ ఇంట్లో మగపిల్లలు ఉంటే ఆ మగపిల్లలతో కూర్చొని మాట్లాడి వాళ్ళని శాంతంగా ఉండమని చెప్పే ప్రయత్నం చేయటం మంచిది. అప్పుడు
ఆ ఇబ్బందిని అధిగమించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అలాగే శత్రుపరమైన సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి. కుజుడు పంచమంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి శత్రువులు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనారోగ్య భావనలు మిమ్మల్ని వెంటాడేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇష్టదేవతని స్మరించుకోవటం ద్వారా ఆ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. ప్రధానంగా మకర రాశికి ఏలినాటి శని దోషం ఉంది. గురుబలం తక్కువగా ఉంది. ఏలినాటి శని దోషం పోవాలంటే ఓం శం శనయే నమః అనే మంత్రాన్ని రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. దీంతో పాటుగా శ్రీ రామదూతాయ హనుమతే నమః అనే మంత్రాన్ని కూడా స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. అలా చదువుకుంటే ఏలినాటి శని దోషం పోతుంది. అలాగే హనుమద్ ద్వాదశ నామ స్తోత్రాన్ని రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకున్నా కూడా ఈ ఏలినాటి శని దోషం నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే గోమాతకు తెల్ల నువ్వులు బెల్లం వీలైనప్పుడు ఆహారంగా తినిపిస్తూ ఉండండి. దీనివల్ల ఏలినాటి శని దోషం మొత్తం పోతుంది. విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. గురుబలం తక్కువగా ఉంది కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి షిరిడీ సాయినాథుడు లేదా దత్తాత్రేయుడి ఆలయానికి వెళ్ళి ఆలయ ప్రాంగణంలో తాలింపు పెట్టిన శనగలు భక్తులకు పంచిపెట్టండి. ఇలా చేస్తే మకర రాశి వాళ్ళకి గురుబలం పెరుగుతుంది. వ్యతిరేక ఫలితాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే మకర రాశి వాళ్ళు రవి ప్రీతి కోసం గోధుమల దానం, బుధుడి ప్రీతి కోసం పెసలు దానం, కుజుడి ప్రీతి కోసం కందులు దానం చేయాలి. అదేవిధంగా సకల దేవతా స్వరూపమైనటువంటి గోమాతకి నానబెట్టినటువంటి గోధుమలు, నానబెట్టినటువంటి పెసలు, నానబెట్టినటువంటి కందులు ఆహారంగా తినిపించాలి. ఇలా చేస్తే అన్ని వ్యతిరేక ఫలితాలని తొలగింపజేసుకొని మకర రాశి వాళ్ళు వారం మొత్తం ఉత్తమ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని ప్రతిరోజు చదవటం వినటం ద్వారా కూడా ఏలినాటి శని దోష తీవ్రతను తగ్గింపజేసుకొని వారం మొత్తం ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం వారఫలాన్ని పరిశీలిస్తే రవి 8వ ఇంట సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అష్టమ రవి దోషం ఉంది కాబట్టి కుంభరాశి వాళ్ళు ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం ఎంతైనా అవసరం. అలాగే పనిచేసే చోట అధికారులతో జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే అధికారుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తండ్రితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పిత్రార్జిత ఆస్తుల విషయంలో కూడా జాగ్రత్తగా మాట్లాడండి. లేకపోతే తండ్రితో గొడవలు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రాజకీయాల్లో కూడా కొంచెం ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. అదేవిధంగా వ్యవసాయ రంగంలో కూడా 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవటం ఎంతైనా అవసరం. ప్రమోషన్ వ్యవహారాలు తాత్కాలికంగా వాయిదా వేసుకోవటం మంచిది. అలాగే కుంభరాశి వాళ్ళకి బుధుడు 8వ ఇంట సంచారం చేస్తూ ఈ వారం వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. బుధుడు 8వ ఇంట వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల వారికి పరీక్షాకాలంగా చెప్పుకోవాలి. విద్యార్థులు కష్టపడి చదివితేనే విద్యారంగంలో అనుకూల ఫలితాలు వస్తాయి. పోటీ పరీక్షల్లో రాణిస్తారు. లేకపోతే విద్యాపరంగా వ్యతిరేక ఫలితాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే కుంభరాశి ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం రావటం కష్టంగానే ఉంటుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రావటం ఆలస్యం అవుతూ ఉంటుంది. ఉద్యోగంలో మార్పు కోసం చేసే ప్రయత్నాలు కూడా తాత్కాలికంగా వాయిదా వేసుకోవటం మంచిది. ఉన్న కంపెనీలోనే ప్రజెంట్ జాబ్ చేయటం ఎంతైనా అవసరం. అలాగే వ్యాపార పరంగా కూడా ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. కొత్త కొత్త తెలివితేటలతో ఆ ఒడిదుడుకుల నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. వ్యాపార సంస్థకు నరఘోష పెరిగే అవకాశాలు ఉన్నాయి. పోటీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అవన్నీ అధిగమించాలంటే తెలివైన ప్రణాళికలతో ముందడుగు వేయటం ఎంతైనా అవసరం. కాబట్టి ఈ వారం విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల వారికి కొన్ని వ్యతిరేక ఫలితాలు వస్తున్నాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే కుంభరాశి వాళ్ళకి శుక్రుడు 8వ ఇంట సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు. అష్టమంలో శుక్రుడు యోగిస్తున్నాడు కాబట్టి దాంపత్య జీవితం బాగుంటుంది. భార్యాభర్తల మధ్య సమస్యలన్నీ తగ్గిపోతాయి. కళారంగంలో కొత్త అవకాశాల కోసం చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా యోగిస్తాయి. సినిమా, టీవీ రంగాల్లో కొత్త అవకాశాల కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. టెక్స్టైల్ బిజినెస్, లేడీస్ ఎంపోరియం బిజినెస్, బొటిక్, ఇలా బ్యూటీ రిలేటెడ్ బిజినెస్ల్లో లాభాలు వచ్చే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా రాజయోగం పట్టడానికి మీరు చేసే అన్ని ప్రయత్నాలు కూడా ఈ వారం ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తాయని చెప్పుకోవాలి. శుక్రుడి బలం ఉంటే రాజయోగం ఉంటుంది. శుక్రుడి బలం బాగుంది కాబట్టి అద్భుతంగా జీవితంలో పైకి ఎదగటానికి చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా ఈ వారం యోగిస్తాయని చెప్పుకోవాలి. అయితే చతుర్థ కుజ దోషం ఉంది. కుజుడు 4వ ఇంట్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ప్రాపర్టీస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ వారం కొనకూడదు. ల్యాండ్లు ఈ వారం కొనకూడదు. ప్రాపర్టీస్ కొన్నా లేదా ల్యాండ్స్ కొన్నా వాటి వల్ల వ్యతిరేక ఫలితాలు కలిగింపజేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ డీలింగ్స్లో ముఖ్యమైన డీలింగ్స్ కూడా తాత్కాలికంగా పోస్ట్పోన్ చేసుకోవటం మంచిది.
అలాగే హౌస్ కొనటం, ల్యాండ్ కొనటం ఇలాంటి వాటిని తాత్కాలికంగా వాయిదా వేసుకోవటం మంచిది. అదేవిధంగా ఈ చతుర్థ కుజదోషం వల్ల వాహనాలు కొనటం లాంటివి కూడా ఈ వారం కొనకుండా పోస్ట్పోన్ చేసుకోవటం ఎంతైనా అవసరం. అలాగే కుంభరాశి వాళ్ళకి ప్రధానంగా ఉన్న సమస్య ఏళ్ళనాటి శని దోషం. ఈ ఏళ్ళనాటి శని దోషం నుంచి బయటపడాలంటే ప్రతిరోజు స్నానం చేశాక ఓం శం శనైశ్వరాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. ఆంజనేయ స్వామికి సంబంధించిన ఓం హం హనుమతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. అలాగే కుంభరాశి వాళ్ళు ఏళ్ళనాటి శని దోషం నుంచి బయటపడాలంటే శని భగవానుడికి తైలాభిషేకం చేయించుకోవాలి. ఈ వారంలో కుదిరినప్పుడు నవగ్రహ టెంపుల్లో శనికి తైలాభిషేకం చేయించుకోవటం మంచిది. అదేవిధంగా శని విగ్రహం మీద కొబ్బరి నీళ్ళు పోయటం, జమ్మి ఆకుల మీద ఉప్పు రాసి శని విగ్రహం దగ్గర నుంచి నమస్కారం చేసుకోవటం, గుప్పెడు నల్ల నువ్వులు శని విగ్రహం దగ్గర నుంచి నమస్కారం చేసుకోవటం ద్వారా ఈ ఏళ్ళనాటి శని దోష తీవ్రతను తగ్గింపజేసుకొని ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. కుంభరాశి గురుబలం బాగుంది కాబట్టి అన్ని రకాలుగా శుభ ఫలితాలు వస్తాయి. మంచి జాబ్ వస్తుంది. అలాగే జాబ్ పరంగా కూడా హై శాలరీ ఉంటుంది. అదేవిధంగా విదేశాలకు వెళ్ళాలని ట్రై చేసే వాళ్ళకి ఫారిన్ ఛాన్సెస్ అనేవి అద్భుతంగా ఈ వారం కుంభరాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. ఈజీగా వీసా వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించడానికి కూడా ఈ వారం బలం ఎక్కువగా ఉంది. దశరథ శని స్తోత్రం చదవటం, అలాగే హనుమంతుడికి సంబంధించిన ఏదైనా స్తోత్రం చదువుకోవటం లేదా వినటం ద్వారా వారం మొత్తం విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈ వారంలో శుక్రుడి బలం బాగుంది. రవి బుధ కుజ బలం తక్కువగా ఉంది కాబట్టి రవి ప్రీతి కోసం గోధుమల దానం, బుధుడి ప్రీతి కోసం కందులు దానం, అలాగే కుజుడి ప్రీతి కోసం రిపీట్. అలాగే ఈ వారంలో రవి బలం తక్కువగా ఉంది కాబట్టి రవి ప్రీతి కోసం గోధుమల దానం, బుధుడి ప్రీతి కోసం పెసలు దానం, కుజుడి ప్రీతి కోసం కందులు దానం ఇచ్చుకోవటం మంచిది. సకల దేవతా స్వరూపమైన గోమాతకు నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు, నానబెట్టిన కందులు ఆహారంగా తినిపించడం ద్వారా అన్ని వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని వారం మొత్తం ఉత్తమ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే రవి 7వ ఇంట సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ఉద్యోగస్తులు ఎవరైనా సరే పనిచేసే చోట అధికారులతో కలిసి పనిచేయకుండా, సహోద్యోగులతో కలిసి పనిచేయకుండా సొంతంగా పనిచేసుకోండి. ఎవరితో అయినా కలిసి పనిచేస్తే మాత్రం ఆ పనిలో క్రెడిట్ మొత్తం వాళ్ళకే వెళ్తుంది, మీకు మాత్రం పెద్దగా క్రెడిట్ రాదు. ఈ వారం ఇండివిజువల్గా మీ వర్క్ మీరు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఆరోగ్యం పట్ల కూడా తగిన జాగ్రత్త తీసుకోవాలి. వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం ఎంతైనా అవసరము. వ్యవసాయ రంగంలో కూడా కొన్ని ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. పాలిటిక్స్లో ఎదగటానికి చేసే ప్రయత్నాల్లో కూడా కొన్ని ఆటుపోట్లు ఈ వారం ఎదురయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ వారం మొత్తం కూడా బుధుడు 7వ ఇంట సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. బుధుడు 7వ ఇంట వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి దానివల్ల విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల వారికి పరీక్షాకాలంగా చెప్పుకోవాలి. విద్యార్థులు కష్టపడి చదివితేనే విద్యారంగంలో మంచి విజయాలు సాధిస్తారు. ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం లభించడం చాలా కష్టం. ఒకవేళ ఉద్యోగంలో ఉన్నప్పటికీ ఉద్యోగంలో వర్క్ ప్రెషర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఉద్యోగస్తులు తగినంత అప్రమత్తంగా వ్యవహరించాలి. అలాగే వ్యాపారస్తులు కూడా వ్యాపార పరంగా తగిన జాగ్రత్తలు పాటించాలి. వ్యాపారంలో చిన్న చిన్న నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ తెలివితేటలతో, మీ వాక్చాతుర్యంతో వాటిని అధిగమిస్తారు. అంతిమంగా సమస్యల నుంచి బయటపడతారని చెప్పుకోవచ్చు. అలాగే మీనరాశి వాళ్ళకి శుక్రుడు ఈ వారం మొత్తం 7వ ఇంట సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. శుక్రుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి కళారంగంలో కొత్త అవకాశాల కోసం చేసే ప్రయత్నాల్లో ఆటుపోట్లు వస్తూ ఉంటాయి. సినిమా, టీవీ రంగాల్లో, అలాగే మీడియా ఫీల్డ్లో కొత్త అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు దాదాపుగా ఈ వారం వ్యతిరేక ఫలితాలను ఇస్తాయని చెప్పుకోవాలి. సంగీత, నాట్య, లలిత రంగాల్లో కొత్త అవకాశాల కోసం చేసే ప్రయత్నాల్లో కూడా అవరోధాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే శుక్రుడి బలం తక్కువగా ఉంది. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయాలి. అలాగే కుజుడి బలం మాత్రం ఈ వారం మీనరాశికి అద్భుతంగా ఉంది. కుజుడి బలం బాగుంది కాబట్టి ఇల్లు కొనటం, అమ్మటం, ల్యాండ్స్ కొనటం, అమ్మటం, ఇలా ప్రాపర్టీ రిలేటెడ్ డీలింగ్స్ ఏవి చేసినా సరే అవన్నీ కూడా అనుకూల ఫలితాలనే కలిగింపజేస్తాయి. రియల్ ఎస్టేట్లో ముఖ్యమైన డీలింగ్స్ చేసి సక్సెస్ సాధించడానికి ఈ వారం బలం బాగుంది. అలాగే బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు స్టార్ట్ చేయడానికి ఈ వారం బలం బాగుంది. అలాగే మీనరాశి వాళ్ళకి అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా యోగిస్తాయని చెప్పుకోవాలి. మీనరాశి వాళ్ళకి ఈ వారం ఉన్న ప్రధానమైన సమస్య ఏంటంటే గురుబలం తక్కువగా ఉంది. కాబట్టి గురుబలం పెరగటానికి చిటికెడు పసుపు నీళ్ళలో వేసుకుని రోజు 5 నిమిషాల తర్వాత ఆ నీళ్ళతో స్నానం చేయండి. కుదిరితే
సకల దేవతా స్వరూపమైన గోమాతకి నానబెట్టిన శనగల ఆహారంగా తినిపించండి. ఓం బృం బృహస్పతయే నమః అనే గురువు మంత్రాన్ని స్నానం చేశాక రోజు 21 సార్లు చదువుకోండి. అలాగే మీనరాశి వాళ్ళకి రాహుకేతు బలం కూడా తక్కువగా ఉంది. రాహుకేతు బలం తక్కువగా ఉంది కాబట్టి జంటనాగుల విగ్రహాల దగ్గరికి వెళ్ళి వాటి మీద పాలు పోసి నీళ్లతో కడిగి పసుపు కుంకుమలేసి ఆ జంటనాగుల విగ్రహాల తోకల దగ్గర జిల్లేడాకుల బెల్లం మొక్క పెట్టి 21 ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేస్తే రాహుకేతు బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. స్తోత్రాల పరంగా దత్తాత్రేయుడికి సంబంధించిన స్తోత్రం లేదా రాఘవేంద్ర స్వామికి సంబంధించిన స్తోత్రం లేదా దక్షిణామూర్తి స్తోత్రం చదువుకుంటే వ్యతిరేక ఫలితాలని తొలగింపజేసుకోవచ్చు. అలాగే మీనరాశి వాళ్ళకి రవి బలం పెరగటానికి నానబెట్టిన గోధుమలు, బుధుడి బలం పెరగటానికి నానబెట్టిన పెసలు, అదేవిధంగా శుక్రుడి బలం పెరగటానికి నానబెట్టిన బొబ్బర్లు సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఆహారంగా తినిపించాలి. అలా తినిపించినట్లయితే అన్ని రకాలైన వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. అలాగే రవి ప్రీతి కోసం గోధుమల దానం, బుధుడి ప్రీతి కోసం పెసలు దానం, శుక్రుడి ప్రీతి కోసం బొబ్బర్లు దానం ఇచ్చినట్లయితే వారం మొత్తం వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను పొందవచ్చు. ఇవి ఈ వారం వారఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. ప్రతి వారము కూడా మీ వార ఫలితం మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? పరిహారాలు పాటించాలనుకుంటున్నారా? మీ వారఫలాన్ని బట్టి ఏ ఏ దానాలు ఇచ్చుకోవాలో, ఎలాంటి పరిహారాలు పాటించాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.